బిజినెస్. అందరికి పెళ్లి కావాలి పెళ్లి కావాలి పెళ్లి కావాలంటారు. కానీ పెళ్లి కావాలంటే ఉద్యోగాలు సద్యోగాలు కూడా ఉండాలి కదా. ఒకవేళ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఫన్నీగా చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his team. So let's welcome them. అమ్మకుటి అందమంతో వంపుతే అగిపెట్టి కుక్కిపెట్టి ఆటలోకి దింపతే ఈ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు. రష్మి ఏంటి సెటప్ అంతా? మన పెళ్లి అవ్వాలంటే నువ్వు ప్రయోజకుడు అవ్వాలి. ఏం చేయాలి? నువ్వు ఆటో తొక్కితేనే మనకి పెళ్లి అవుతుంది. ఈ సంగతి తెలితే ఆర్టిస్ట్ గా మనిషి ఆటో తొక్కునేవాడు కదండి బాబు. నీకోసం ఆటో తొక్కుతా. నువ్వు ఆటో తొక్కి మంచిగా సక్సెస్ఫుల్ అయ్యి నా దగ్గరకు వస్తే మనం 30vs21 లాగా ఒక మంచి సిరీస్ తీద్దాం. మనం చేస్తే 30vs21 అవుదండి, 20vs40 అవుతుంది. నువ్వు టెన్షన్ పడకు, నీకోసం విగ్ రెడీ చేయించా. విగ్ రెడీగా పెట్టుకో. రష్మి వెడ్స్ ఇమ్మాన్యుయల్ పో. ఓకే. మొత్తానికి నా రష్మి నాకు ఆటో ఇచ్చింది. ఈ ఆటో తోలి ఎలాగైనా ప్రయోజకుని అవుతా. ఆమె గారు చెన్నై 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 రావాలి రావాలి రావాలి. నేను ఎక్కడ పోయినా మీరే వస్తారంటే మీరు ఎక్కడ దొరికారు నాకు? నువ్వు హీరో కదూ? అవును. ఆటో తోలుతున్నావేంటి? మిమ్మల్ని పెట్టి సినిమా తీసి ఒక బొచ్చు మిగిలిందా, అందుకే ఆటో తోలుతున్నా. మీరు ఎందుకు వచ్చారు హైదరాబాద్? పాపని హీరోయిన్ చేద్దామని వచ్చాము. పాపకి గొంతు ఆపరేషన్ చేయించమన్నారు. తెలిసిన డాక్టర్ ఉన్నాడా? మొన్నే కదా అబ్బాయి నుంచి అమ్మాయికి ఆపరేషన్ చేయించుకుంది. మళ్ళీ ఇప్పుడు రెండో ఆపరేషన్ వచ్చారా పాపకి? అది పక్కనెట్టు గాని హైదరాబాద్ లో ఏమేం చూపిస్తావు? నానక్రామ్ కూడా, తుక్కు కూడా, యూసఫ్ కూడా. అన్ని గోడాలేనా? మరి మీరు వచ్చి నన్ను గోడ చేశాక మరి గోడాలే మిగిలే ఇంకా. ఇదిగో అబ్బాయి, ఏంటో హైదరాబాద్ లో ఏం చూపిస్తా? అఫ్జల్ గంజు, గల్లీ గంజు, నారాయణ గంజు. అన్ని గంజులే. మరి గంజు మోహని గంజుగా బెంజు చూపెడతారు. మీ ఆటో ఎక్కాలనుకుంటే రండి, ఎక్కడ వెళ్దాం. ఎందుకు అంత కంగారు పడిపోతావు? ఇంకో ఇద్దరు పాపలు రావద్దు? పెద్ద పాప, ఎర్ర పాప అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. చిన్న పాప దొరికాడా? కొన్నాళ్ళు నువ్వే దొరుకుతావు. అక్కడ ఇక్కడ మెయింటైన్ చేయలేకపోతున్నావు అంటగా. హైదరాబాద్ లో నాకేం చూపిస్తావు? నారాయణ గుట్ట, చంద్రాయన గుట్ట, పంజా గుట్ట. అన్ని గుట్టలేనా? ఈ పుట్టే గుట్టలు తిరగలేవా? అక్కడ నుండి వచ్చినట్టే ఉన్నావు. నాకు హైదరాబాద్ లో ఏం చూపిస్తావు? మియాపూరు, మాదాపూరు, కొండాపూరు. అన్ని పూర్లేనా? రిచ్ లేదా? మనకు బొచ్చేలే, నీకు రిచ్ ఎందుకు? ఇదిగో అబ్బాయి, మాటల తర్వాత హైదరాబాద్ చూపించరా. ఇదిగో అబ్బాయి, ఏంటి నీకు మ్యాటర్ లేదా? మ్యాటర్ కాదు అది, ఆడుండేది మీటర్. అదే ఎంత దెమ్మ. లేదు మీటర్ లేదు. మ్యాటర్ లేనోడితో మనకేం పన్నాడండి అమ్మ. మ్యాటర్ లేనోడు కాదే, మీటర్ లేదు. మీటర్ మ్యాటర్ లేకపోతే మేము ఉండము. అబ్బో నీకు అన్ని మ్యాటర్లలో కావాలి మరి. ఇదిగో అబ్బాయి, ఆటోలో టీవీ లేదు. టీవీ పేషెంట్ నువ్వు ఉన్నావు కదా, అందుకే టీవీ పెట్టి లేదులే. ఇదిగో అబ్బాయి, నీ పేరేంటి? కొండలో. కరెక్ట్ గానే ఎట్టారే. కొండలంటే అది కాదు, కొండలరావు నా పేరు. కొండలు రావన్నావు, మరి వెనకాల అంత పెద్ద వచ్చే. ఆటోలో సౌండ్ సిస్టమ్ లేదు. ఉంది. మరి మోగట్లేదు ఏంటి? 15 నిమిషాలు ఆకు. పొద్దునే పప్పు తిన్నా డమ్మకు డుమ్ముకు డమ్మకు డిమ్మికి డమ్మనొస్తాయి డమ్మనొస్తాయి. సౌండ్ సిస్టమ్ కావాలంటే సౌండ్ సిస్టమ్. దిగండి, మన గమ్యం వచ్చింది. మెట్రో స్టేషన్ వచ్చింది, అదిగో మెట్రో. దెయ్యం పట్టిందలా ఎందుకు అట్టాస్తావు? చూపించేసా లేకు. ఇదిగో అబ్బాయి, ఏంది అంత బరువైన ట్రైన్ పైకి తీసుకెళ్లి ఎవడెట్టాడు? అక్క మొగుడు ఎట్టాడు. మా బావ ఎప్పుడు వచ్చాడు? ఎట్లా పోయినప్పుడు వచ్చాడే?
మెట్రో ఎవడెత్తుతాడే ట్రైన్ పెట్టి పైకి లేపుతారు. సరేలే గాని పిల్లలు అంత పెద్దది పాక్కుంటూ పైకి ఎలాగెక్కుతారు? వాళ్ళకి 2 ఎంప్లాయీస్ ని పెడతారు. నువ్వే పిల్లల కాడ ఎక్కాలంటే ఆ పిల్లల కాడ తిరిగి నుంచున్నావు అనుకో, వెళ్తారు వెళ్ళి మెట్రోలో పడతావు. అక్కడ టికెట్ ఉంటది, టికెట్ తీసుకుని మెట్రో ఎక్కాలి. ఇగో ట్యాంక్ బండి చూస్తారా? సరే కానీ ట్యాంక్ బండ్ ఏది? అదే ట్యాంక్ బండు. పాప ట్యాంక్ బండ్ అంట చూడు. వాటర్ సూపర్, అసలు ఎంత బాగుందో టేస్ట్. ఎక్కడ చేశారు ఇది? వాటర్ మినరలా? డ్రైనేజ్ వాటర్ అది. ట్యాంక్ బండ్ అన్నావు, ట్యాంక్ ఎక్కడుంది? బయట పెడితే అందరూ కనపడిద్దని లోపల నీళ్ళల్లో పెట్టారు. తుప్పు పట్టేస్తాను. నలుగురు వెళ్ళి పీస్ తీసుకుని తావండి. సరే గాని మరి అదేంటి? మూసీనది. మూసినదన్నా మరి తెరిసి ఉంచారేంటి? మీ నలుగురు వచ్చి మోస్తారని వెళ్ళి ముయ్యండి. మాకంటే బాగా నువ్వే మూస్తావులే. ఏయ్! మూసీ నదిలో మునిగితే ఏమొస్తాది? మాడి నిండా గంధం వస్తుంది, వెళ్ళి మునగండి. మంచి వాసన వస్తుందా? వారం రోజులు తోవినా బాదు, స్మెల్లే స్మెల్. రండి మునుగుదాము. నెక్స్ట్ ఏం చూస్తున్నారో తెలుసా? ఏం చూస్తున్నావు? ఎయిర్పోర్ట్. ఏముంది అక్కడ? ఎయిర్పోర్టే కదా నేను చెప్పింది. నువ్వు ఎయిర్పోర్ట్ పాప ఇది చూసి రన్వే అనుకుంటుంది. ఇదిగో అబ్బాయి, ఫ్లైట్లు రాత్రిపూట కూడా సుయ్యని ఎగురుతాయి కదా, మరి రాత్రిపూట చీకట్లో ఎలా కనబడుతుంది దారి? ఆ ఫ్లైట్ కి ముక్కు ఉంది కదా, ఇలాంటిది ఒకటే టార్చ్ లైట్ వేసుకుని ముందు కూర్చుంటది. వెళ్తురు బాగా వస్తుందా? రోజు లారీలకు నువ్వే వస్తావు, ఆ మాత్రం తెలియదా నీకు? వచ్చిద్దో రాదు. జూ పార్క్ లో జంతువులు చూపించవా? ఏం చూస్తారు? చింపాంజీ. ఇదిగోండి చూడండి చింపాంజీని. ఒకసారి చూసుకో అద్దంలో. సేమ్ ఉంది. నువ్వు కూడా ఇంకేం చూస్తారు? నీటి ఏనుగుని చూపిస్తావు? ఒక్క నిమిషం, ఇదిగోండి నీటి ఏనుగు చూడండి. మరి అబ్బాయి హంస నిన్నెవడు చూపెడతాడే? అదిగో హంసలు 2 అక్కడ కూర్చొని ఉన్నాయి. ఇది తొండ అని అడుగు, అప్పుడు నిన్ను చూపెడతా ముందుకి. లాస్ట్ గా చార్మినార్ తీసిపోయి తర్వాత గోల్కొండ తీసిపోతా. చూపి చూపి. చార్మినార్ చూస్తా. అంత పెద్ద చార్మినారు ఇంత చిన్న సిగరెట్ డబ్బా మీద ఎలా పట్టిందంటో అక్క? అది కూడా తెలియదంటే? అంత పెద్ద హిమాలయ పర్వతాలు ఇది పట్టగలేంది, అది పట్టదా? చివరాఖరికి ఏం చూపిస్తావు? చివరాఖరిగా గోల్కొండ కోట చూపెడతా. అదే గోల్కొండ కోట. అదొచ్చిన సలహా ఏమంటావు? ఏంది? ప్రభుత్వానికి అర్జీ పెట్టొచ్చుగా. ఎందుకో? దీన్ని కూడా పర్యాటక ప్రాంతం చేయమని. ఓ విజిటర్స్ వస్తారు, మంచి రెవెన్యూ వస్తుంది తెలుసా? మీరు ఇవన్నీ కాదు, నా డబ్బులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయి చెప్తాను. ఎక్కడో సౌండ్ వినబడుతుంది ఏంటి? పెళ్లి జరుగుతుంది. భారత్. భారత్ అంటే ఏం చేస్తారు? డాన్స్ చేస్తారు, డబ్బులు ఉన్నా డబ్బులు చల్లుతా ఉంటారు. డబ్బులు ఇస్తారంటే ఇంకెందుకు? ఇదిగో వాల్యూమ్ పెంచమని చెప్పొచ్చుగా. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. పబ్లిక్ ప్లేస్ లో ఈ న్యూసెన్స్ ఏంటి? అసలు ఎవరమ్మా వాళ్ళు తెచ్చింది? మీరు ఇంటికి వెళ్ళండమ్మా. పబ్లిక్ ప్లేస్ లో పర్మిషన్ లేకుండా ఈ డాన్సులు ఏంటి? గవర్నమెంట్ రా? అది కాదు సార్, వాళ్ళ ఆటో ఎక్కారు, నాకు వాళ్ళు ఎవరో కూడా తెలుసా? ఆటో స్విచ్. ఆటో ఎక్కడ? పోలీసులు ఎత్తిపోయారు పూజ చేపించడానికి. అయితే మన పెళ్లి క్యాన్సల్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. రోజా గారు కామెంట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు 1 man షో అని చెప్పొచ్చు. నిజంగా సూపర్ రా. థాంక్స్ అమ్మా.
మీ గెటప్స్, మీ లాంగ్వేజ్, మీరు అడిగే క్వశ్చన్స్, అతను చెప్పే ఆన్సర్స్ కి అసలు చాలా రోజుల తర్వాత అలా కింద మీద పడి నవ్వాను. అసలు ఎక్స్ట్రాడనరీగా. ఆమ్ని గారు ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఎక్స్ట్రా కామెడీ. ఈ రోజు డాన్స్ గానీ, కామెడీ గానీ, మీ డ్రెస్సెస్ గానీ చాలా బాగుంది. వండర్ఫుల్.